గుడ్ మార్నింగ్ టు ఆల్ డియర్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు పౌష్యాస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూస్తున్న అందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు మనం అక్టోబర్ 7th 2024న మార్నింగ్ సెషన్లో అడిగిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. మనం ఆల్రెడీ 2 క్వశ్చన్ పేపర్స్ డిస్కస్ చేశాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది కూడా ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయినామంటే క్వశ్చన్ నెంబర్ 61. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. సో గ్రామర్ పరంగా కరెక్ట్గా ఉన్న సెంటెన్స్ ఏది అంటున్నాడు. ఆప్షన్ 1, ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ బట్ వీ వెంట్ టు మార్కెట్. ఆప్షన్ 2, ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ బట్ వెంట్ టు మార్కెట్. ఆప్షన్ 3, ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ వీ వెంట్ టు మార్కెట్. ఆప్షన్ 4, ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ సో వీ వెంట్ టు ద మార్కెట్. సో ఇక్కడ గ్రామర్ పరంగా కరెక్ట్గా ఉందా లేదా ఎలా మనం చూసుకోవాలి అంటే, సో ప్రతి ఆప్షన్లో కూడా ఆల్దో ఆప్షన్ 1లో చూసామంటే ఆల్దో బట్, సో 2 కంజంక్షన్స్ ఉన్నాయి. సో 2 సెంటెన్సెస్ని మనం కలిపి రాయడానికి ఒక కంజంక్షన్ మాత్రమే యూజ్ చేస్తాం. బట్ ఆప్షన్ 1లో 2 కంజంక్షన్స్ యూజ్ చేస్తారు కాబట్టి అది రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ 2లో ఇక్కడ కూడా ఆల్దో ఉంది, బట్ ఉంది. సో ఆప్షన్ 2 కూడా రాదు. నెక్స్ట్ ఆప్షన్ 4లో చూస్తే ఆల్దో సో ఇక్కడ కూడా 2 యూజ్ చేశారు కాబట్టి ఆప్షన్ 4 కూడా రాంగ్. సో మిగిలింది 3 మాత్రమే. సో ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ వీ వెంట్ టు మార్కెట్ అంటే ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ అంటే మీనింగ్ ఏంటి? సో వర్షం పడినప్పటికీ వీ వెంట్ టు మార్కెట్కి వెళ్ళాం. సో మీనింగ్ఫుల్గా కరెక్ట్గా వచ్చిందండి. సో ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ వీ వెంట్ టు మార్కెట్ అంటే వర్షం పడినప్పటికీ మార్కెట్కి వెళ్ళాము. సో ఆప్షన్ 3లో కరెక్ట్గా యూజ్ చేశారు కాబట్టి 61st క్వశ్చన్కి 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎందుకు 3నే కరెక్ట్ అని చెప్పుకున్నాము? సో ఒక సెంటెన్స్లో ఒక కంజంక్షన్ మాత్రమే యూజ్ చేయాలి. మిగతా 3 ఆప్షన్స్లో 2 కంజంక్షన్స్ యూజ్ చేశారు కాబట్టి అది తీసుకోకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. ఐడెంటిఫై ద కరెక్ట్ వర్బ్ ఫామ్ ఫర్ ద సెంటెన్స్. సో ఇచ్చిన క్వశ్చన్కి కరెక్ట్ వర్బ్ ఏదో మనం చూసుకోవాలండి. వీ డాష్ కాన్ఫిడెంట్. సో వీ తర్వాత ఎప్పుడు ఏం రావాలండి? ఆర్ రావాలి. సో వీ తర్వాత ఎప్పుడు ఆర్ రావాలి. సో వీఆర్ అంటాం, వీఆర్. సపోజ్ ఐకి ఏం రావాలండి? సై తర్వాత ఎప్పుడు యామ్ రావాలి. సై తర్వాత ఎప్పుడు యామ్ రావాలి. అయామ్ అంటాం అట్లా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద స్టడీ ఆఫ్ లివింగ్ థింగ్స్. సో స్టడీ ఆఫ్ లివింగ్ థింగ్స్ని ఏమంటాం అంటే లివింగ్ థింగ్స్ గురించి స్టడీ చేసేదాన్ని ఏమంటాం? సో లివింగ్ థింగ్స్ అంటే ఏంటండి? ప్రాణంతో ఉన్న వాటి గురించి స్టడీ చేసేదాన్ని ఏమంటాం? సో సైకాలజీ అంటే ఏంటండి? సో మనకు తెలిసిందే, సైకాలజీ అంటే స్టడీ ఆఫ్ హ్యూమన్. సోషియాలజీ అంటే స్టడీ ఆఫ్ సొసైటీ గురించి స్టడీ చేసిన సోషియాలజీ అంటాం. బాటనీ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ ప్లాంట్స్. సో మొక్కల గురించి స్టడీ చేసి దాన్ని బాటనీ అంటాం. సో మిగిలింది ఏంటండి? బయాలజీ. సో ఇక్కడ స్టడీ ఆఫ్ లివింగ్ థింగ్స్ ప్రాణంతో ఉన్న వాటి గురించి స్టడీ చేసే వాటిని ఏమంటామంటే బయాలజీ అంటాం. బయాలజీ ఇది మనకు తెలిసిన ఆప్షనే, సో ఇబ్బంది ఏమీ లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజెస్ ఏ మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ పర్మిషన్ డాష్ ఐ లీవ్ ఎర్లీ టుడే. ఇక్కడ ఫాలోయింగ్ సెంటెన్స్లో ఒక మోడల్ వర్బ్ని యూజ్ చేయాలి. అది ఎలా ఉండాలి? పర్మిషన్కి సంబంధించింది అయి ఉండాలి. ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజెస్ ఏ మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ పర్మిషన్. సో పర్మిషన్ తీసుకోవడానికి యూజ్ చేసే హెల్పింగ్ వెర్బ్ మోడల్ వర్బ్ ఏంటి అంటున్నాడు. సో పర్మిషన్ తీసుకుని మేము మామూలుగా ఏం యూజ్ చేస్తామండి? సో మామూలుగా అయితే మే కానీ మైట్ కానీ యూజ్ చేస్తాం. సో దాంతోపాటు కెన్ కానీ కుడ్ కానీ కూడా యూజ్ చేయొచ్చండి. సో మే మైట్ యూజ్ చేయొచ్చు, కెన్ కుడ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఆప్షన్స్లో మే లేదు కాబట్టి దీంతో అవసరం లేదు. సో నెక్స్ట్ మిగిలింది ఏంటి? కెన్. సో 64కి కెన్. సో పర్మిషన్ తీసుకోవడానికి యూజ్ చేసే మోడల్ వెర్బ్స్ మే కానీ కెన్ కానీ యూజ్ చేయొచ్చు. మనకు ఆప్షన్లో కెన్ ఉంది కాబట్టి కెన్ తీసుకుంటున్నాం. సో 64th క్వశ్చన్కి 2 అనేది కరెక్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. చూస్ ద కరెక్ట్ క్యాపిటలైజేషన్ ఫర్ ద టైటిల్ ఆఫ్ ఏ బుక్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఒక బుక్ యొక్క టైటిల్ అండి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఒక బుక్ యొక్క టైటిల్.
సో అది కరెక్ట్గా క్యాపిటల్ లెటర్స్ ఎక్కడెక్కడ కరెక్ట్గా యూస్ చేస్తారో చూసుకోండి అంటున్నాడు. సో స్టార్టింగ్ లెటర్ ఎప్పుడు స్మాల్ ఉండదు కాబట్టి ఆప్షన్ 1 కాదు. సో నెక్స్ట్, సో ఒక బుక్ యొక్క టైటిల్ మనం చెప్తున్నాము అంటే మెయిన్ వర్డ్లో ఎప్పుడు క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ వర్డ్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ క్యాచర్ రై, క్యాచర్లో సి క్యాపిటల్, రైలో ఆర్ క్యాపిటల్. సో మెయిన్ వర్డ్స్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, ఇక్కడ క్యాచరు ఆరు స్మాల్ కాబట్టి ఆప్షన్ 2 కూడా కాదండి. నెక్స్ట్, దా రాసేటప్పుడు టీ క్యాప్స్ రాయం కదమండి. సో దా రాసేటప్పుడు టీ ఎప్పుడు క్యాపిటల్ లెటర్ రాయం, సో స్మాల్ లెటర్ రాస్తాం. సో దీలో ఎప్పుడు కూడా టీ అనేది స్మాల్ లెటరే రాయాలి. సో ఆప్షన్ 3 కూడా కాదు. సో 4th అనేది కరెక్ట్ ఆప్షన్ అండి. సో 4th ఆప్షన్లో క్యాపిటల్స్ కరెక్ట్గా యూజ్ చేశారు. సో ద క్యాచర్ ఇన్ ద రై, ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్ లెటరే ఉండాలి. క్యాచర్లో సి క్యాపిటల్, రైలో ఆర్ క్యాపిటల్. సో 4th ఆప్షన్లో కరెక్ట్గా ఉందండి. సో ద క్యాచర్ ఇన్ ద రై, ఈ క్యాచర్ ఇన్ ద రై అనేది ఒక బుక్ యొక్క టైటిల్ అండి. సో ఆ బుక్ మనకి తెలుసుంటే ఈ టక్కన ఆన్సర్ పెట్టచ్చు. సో ఆ బుక్ పేరు ఐడియా లేకపోయినా ఆ క్యాపిటల్స్ స్మాల్స్ అది మనకు కరెక్ట్గా తెలిస్తే పెట్టచ్చండి. సో బేసిక్ ఏంటండి దీంట్లో ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. నెక్స్ట్, ఈ మెయిన్ వర్డ్స్ ఉంది క్యాచర్ రై, ఈ మెయిన్ వర్డ్స్ ఉంది కదండి. సో ఈ మెయిన్ వర్డ్స్ కూడా క్యాపిటల్తోనే స్టార్ట్ అవ్వాలండి. సో ఇక్కడ సి క్యాపిటల్, ఆర్ క్యాపిటల్. సో కరెక్ట్గా ఉంది కాబట్టి 65కి 4th ఆప్షన్ తీసుకుంటాం. నెక్స్ట్ 66, ద ఫాలోయింగ్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద లెగసీ సెక్షన్ ఆఫ్ ఏ బయోగ్రఫికల్ సెక్షన్. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో బయోగ్రఫికల్ సెక్షన్లో అంటే ప్రతి క్వశ్చన్ పేపర్లో కూడా ఈ బయోగ్రఫీ గురించి ఒక క్వశ్చన్ వస్తుందండి. సో నీట్గా చూసుకోండి. ఆ బయోగ్రఫీ రాసేటప్పుడు మన ఏ పార్ట్స్ ఉంటుందో ఒకసారి చూసుకుంటే ఈ టాపిక్లో మీ క్వశ్చన్ అనేది మిస్ కాదు. సో బయోగ్రఫికల్ సెక్షన్లో లెగసీ సెక్షన్లో ఏమి యూజ్ చేస్తామంటున్నాడు. సో బయోగ్రఫీ రాసేటప్పుడు లెగసీ సెక్షన్లో ఏమొస్తుంది అంటున్నాడు. ఒకసారి ఆప్షన్స్ ఎలిమినేట్ చేద్దామండి. మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ తెలియకపోయినా ఎలిమినేషన్ చేసి ఆన్సర్ పెట్టచ్చు. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఎక్కడ మెన్షన్ చేస్తాము, స్టార్టింగ్లోనే ఉంటుందండి. కరెంట్ స్టేటస్ కూడా ఎక్కడ మనం మెన్షన్ చేస్తాము, స్టార్టింగ్లోనే మెన్షన్ చేస్తాం. కెరీర్ బిగినింగ్స్, సో కెరీర్ బిగినింగ్స్ కూడా మనం ఎక్కడ మెన్షన్ చేస్తామండి, స్టార్టింగ్లోనే మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ మనకి మిగిలింది ఏంటి, లెగసీ సెక్షన్లో మనం యూజ్ చేసేది అవార్డ్స్, ఆనర్స్. సో అవార్డ్స్, ఆనర్స్ అన్నీ కూడా లెగసీ సెక్షన్లో ఇంక్లూడ్ అవుతుందండి. సో 66th క్వశ్చన్కి 3 అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 67, చూస్ ద సెంటెన్స్ ఇన్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏది ఉంది అంటున్నాడు. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సింటాక్స్ ఏంటండి, హ్యాజ్ ప్లస్ V3. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏం రావాలి, హ్యాజ్ ప్లస్ V3 రావాలి. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాజ్ ప్లస్ V3, ఇక్కడ హ్యాజ్ లేదు కాబట్టి 1 కాదు. ఇక్కడ విల్ ఉంది ఫ్యూచర్, అది కాదు. ప్లేయింగ్ అంటే అది కంటిన్యూస్ టెన్స్, సో 4 కూడా కాదు. సో మిగిలింది ఆప్షన్ 2 అండి. సో హ్యాజ్ ఉంది, ఫినిష్డ్ V3 ఉంది. సో హీ హ్యాజ్ ఫినిష్డ్ హిస్ డిన్నర్. సో హ్యాజ్ ప్లస్ V3 ఉంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది అని చెప్పచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68, చూస్ ద ఆక్సిలరీ వెర్బ్ యూజ్డ్ ఇన్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఫర్ ద థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్. ఏమంటున్నాడండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు ఏ వెర్బ్ని యూజ్ చేయాలి అంటున్నాడండి. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు ఏ వెర్బ్ని యూజ్ చేయాలి. సో థర్డ్ పర్సన్ సింగులర్ అయితే జనరల్గా మనము డూ కానీ డస్ కానీ యూజ్ చేస్తామండి. సో థర్డ్ పర్సన్ సింగులర్ అయితే అంటే థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ అయితే డూ కానీ డస్ కానీ యూజ్ చేయాలండి. సో థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ఏం యూజ్ చేయాలి, డస్ యూజ్ చేయాలి. సో థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే డూ యూజ్ చేయాలి. మన క్వశ్చన్లో సింగులర్ అంటున్నాడు కాబట్టి డస్ యూజ్ చేయాలి. సో థర్డ్ పర్సన్ సింగులర్ అయితే డస్ యూజ్ చేస్తాము,
థర్డ్ పర్సన్ ప్లూరల్ అయితే డూ యూస్ చేస్తామండి. సో ఆ డిఫరెన్స్ చూసుకోండి. మళ్ళీ ఇదే టాపిక్లో క్వశ్చన్ వస్తే మీకు మిస్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ ఇంపరేటివ్ సెంటెన్స్. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ కూడా మనం ప్రతి క్వశ్చన్ పేపర్లో చూస్తున్నాము. ఇంకెవరికైనా టాపిక్ పైన ఐడియా లేకపోతే ఒకసారి కవర్ చేసుకోండి. సో ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే మీనింగ్ ఏంటండి? సజెషన్స్, రిక్వెస్ట్స్, ఆర్డర్లు ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ కింద చెప్పుకుంటాం. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి సారీ అండి. సో క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? నాట్ యాన్ ఇంపరేటివ్ సెంటెన్స్. నాట్ యాన్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ కానిదేది అంటున్నాడు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కదండి. సో క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ కాదు. అడుగుతున్నది కానిదేది అంటున్నాడు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇంపరేటివ్ సెంటెన్స్ కానిదేది అంటున్నాడు. సో కానిది అన్నప్పుడు ఆప్షన్ 2 వస్తుంది. సో ఆప్షన్ 2 అనేది ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అండి. సో ఇంపరేటివ్ సెంటెన్స్ కాదు. సో ఆప్షన్ 1 టేక్ యువర్ సీట్, ఆప్షన్ 3 క్లీన్ యువర్ రూమ్, ఆప్షన్ 4 ఫినిష్ యువర్ హోంవర్క్. సో 1, 3, 4 ఈ 3 కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ కిందకే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. ఐ వాజ్ హంగ్రీ బట్ ఐ వెయిటెడ్ ఫర్ డిన్నర్. ఐ వాజ్ హంగ్రీ బట్ ఐ వెయిటెడ్ ఫర్ డిన్నర్. చూస్ ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ ట్రాన్స్ఫార్మ్స్ ద కాంపౌండ్ సెంటెన్స్ ఇంటూ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. సో క్వశ్చన్లో ఇచ్చింది కాంపౌండ్ సెంటెన్స్ అండి. సో క్వశ్చన్లో ఇచ్చింది కాంపౌండ్ సెంటెన్స్. దాన్ని మనం ఏం చేయాలి? కాంప్లెక్స్ సెంటెన్స్గా చేంజ్ చేయాలండి. సో కాంపౌండ్ సెంటెన్స్ని కాంప్లెక్స్ సెంటెన్స్గా మార్చాలి. సో దానికి కూడా కొన్ని కీవర్డ్స్ ఉన్నాయండి. ఆ కీవర్డ్స్ మనకు ఐడియా ఉంటే టక్కని చెప్పేయచ్చు. సో బికాస్ అండ్, సో బికాజ్ అండ్ ఈ 3 కూడా కాంపౌండ్ సెంటెన్స్లో యూస్ చేస్తామండి. సో బికాస్ అండ్ ఈ 3 కూడా కాంపౌండ్ సెంటెన్స్లో యూస్ చేస్తాం. సో 2 కాదు, 3 కాదు, 4 కాదు. సో మిగిలింది ఏంటి? ఆప్షన్ 1. సో ఆల్దో అనేది ఇక్కడ కీవర్డ్. సో ఆల్దో అనేది కాంప్లెక్స్ సెంటెన్స్లో యూస్ చేస్తాం. సో ఆల్దో ఐ వాజ్ హంగ్రీ ఐ వెయిటెడ్ ఫర్ డిన్నర్. అంటే నాకు ఆకలిగా ఉన్నప్పటికీ నేను డిన్నర్ కోసం వెయిట్ చేస్తున్నాను అని అక్కడ మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ కంజంక్షన్ యూజ్డ్ టు కనెక్ట్ 2 మెయిన్ క్లాజెస్ ఇంటూ ఏ కాంపౌండ్ క్లాజ్. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ కంజంక్షన్ యూజ్డ్ టు కనెక్ట్ 2 మెయిన్ క్లాజెస్ ఇంటూ ఏ కాంపౌండ్ సెంటెన్స్. 2 మెయిన్ క్లాజెస్ని కాంపౌండ్ సెంటెన్స్గా మనం మార్చి రాయడానికి, 2 మెయిన్ క్లాజెస్ని కాంపౌండ్ సెంటెన్స్గా మనం రాయడానికి ఏ కంజంక్షన్ని యూజ్ చేస్తాం, అంటే ఏ టైప్ ఆఫ్ కంజంక్షన్ని యూజ్ చేస్తాం అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మన కాంపౌండ్ సెంటెన్స్గా మార్చడానికి ఎలాంటి కంజంక్షన్ యూజ్ చేస్తాము? కోఆర్డినేటింగ్ కంజంక్షన్ యూజ్ చేస్తామండి. ఇది బేసిక్ క్వశ్చను, అంటే ఆ టాపిక్లో బేసిక్ అండి. ఓకేనా? సో 2 మెయిన్ క్లాసెస్ని ఏ కంజంక్షన్ని యూజ్ చేసి కాంపౌండ్ సెంటెన్స్గా రాయాలి అంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ యూజ్ చేస్తామండి. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. హీ స్టడీడ్ హార్డ్ ఫర్ ద టెస్ట్ డాష్ హీ వాజ్ కాన్ఫిడెంట్ అబౌట్ హిస్ పర్ఫార్మెన్స్. హీ స్టడీడ్ హార్డ్ ఫర్ ద టెస్ట్ అంటే టెస్ట్ కోసం బాగా కష్టపడి చదివాడు. సో టెస్ట్ రాయడం కోసం బాగా కష్టపడి చదివాడు. డాష్ హీ వాజ్ కాన్ఫిడెంట్ అబౌట్ హిస్ పర్ఫార్మెన్స్. సో కష్టపడి చదివినాడు కాబట్టి తన పర్ఫార్మెన్స్ పట్ల కాన్ఫిడెంట్, నమ్మకంగా ఉన్నాడు. బాగా రాశాడని ఫీల్ అవుతున్నాడు. సో ఇక్కడ మనం ఏ సెంటెన్స్ యూస్ చేయాలి? ఇది ఫస్ట్ పార్ట్ పాజిటివే, సెకండ్ పార్ట్ కూడా ఫస్ట్ పార్ట్ పాజిటివ్లో మీనింగ్లోనే ఉంది, సెకండ్ పార్ట్ కూడా పాజిటివ్ మీనింగ్లోనే ఉంది. సో ఇక్కడ మనం ఫిల్ చేసే వర్డ్ పాజిటివ్ మీనింగ్తో ఉండాలండి, పాజిటివ్ మీనింగ్తో ఉండాలి. డిస్పైట్ అంటే నెగిటివ్ మీనింగ్ అండి. సో 1 కాదు. సో ఎట్ కూడా నెగిటివ్ మీనింగ్లో యూస్ చేయాలండి. సో అది కూడా కాదు. ఓకేనా? సో మిగిలింది 2 and 3 అండి. 2 and 3. సో ఇక్కడ మీనింగ్ పరంగా ఏది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అంటే హీ స్టడీడ్ హార్డ్ ఫర్ ద టెస్ట్ డాష్ హీ వాజ్ కాన్ఫిడెంట్ అబౌట్ హిస్ పర్ఫార్మెన్స్. సో బాగా కష్టపడి చదవడం వల్ల కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సో ఇక్కడ
ఆప్షన్ 2 అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందండి. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఓకేనా. సో బికాజ్ అంటే ఇక్కడ రీజన్ రావాలండి. బికాజ్ అంటే రీజన్ రావాలి. సో ఈ సెంటెన్స్లో మనకి 3 అనేది సింక్ అవ్వదండి. 3 అనేది మ్యాచ్ కాదు. సో 72కి 2 అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. సో హీ స్టడీడ్ హార్డ్ ఫర్ ద టెస్ట్. యాజ్ ఏ రిజల్ట్ హీ వాస్ కాన్ఫిడెంట్ అబౌట్ హిస్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ది వర్డ్స్ ఇన్ విచ్ దే అక్కర్ ఇన్ ఏ డిక్షనరీ. సో డిక్షనరీ ఆర్డర్ ప్రకారం కరెక్ట్గా ఏ ఆప్షన్ వస్తుంది అంటున్నాడు. డిక్షనరీ ఆర్డర్ ప్రకారం కరెక్ట్గా వచ్చే ఆప్షన్ ఏది అంటున్నాడు. సో అన్నిట్లో ఫస్ట్ లెటర్ ఏముందండి? అన్నిట్లో ఫస్ట్ లెటర్ ఎస్ ఉంది. సో ఎస్ని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అన్నిట్లో సెకండ్ లెటర్ ఏముంది? యు, టి, ఓ, యు. సో యు, టి, ఓ, యు. సో దీనిలో ఫస్ట్ వచ్చే లెటర్ ఏంటండి? ఓ కదా. సో ఫస్ట్ వచ్చేది ఓ అంటే థర్డ్ ఆప్షన్ ఫస్ట్ రావాలండి. సో థర్డ్ ఆప్షన్ ఫస్ట్ రావాలి. సో 3తో స్టార్ట్ అయ్యేది ఎక్కడెక్కడ ఉంది? 2, 4 అంటే 1 కాదు, 3 కాదు. నెక్స్ట్ ఓ తర్వాత ఏం రావాలి? యూ రావాలి. సో ఓ తర్వాత టీ రావాలి. సరే అండి, ఓ తర్వాత టీ రావాలి. టీ తర్వాత యూ. సో ఇక్కడ యూతో 2 ఉన్నాయి కాబట్టి యూ తర్వాత ఏమొచ్చింది? ఇక్కడ యూ తర్వాత ఆర్ ఉంది, ఇక్కడ యూ తర్వాత పీ ఉంది. సో ఆర్ ఫస్టా పీ ఫస్టా? పీ ఫస్ట్ కాబట్టి నెక్స్ట్ ఇది రావాలి. లాస్ట్లో ఇది వస్తుందండి. సో లాస్ట్లో ఇది వస్తుంది అంటే 3 ఫస్ట్, తర్వాత 2, 3 2 3 సరే 3 ఫస్ట్, నెక్స్ట్ 2 3 2 4 1 3 2 4 1. సో ఆప్షన్ 4లో కరెక్ట్గా ఉందండి. ఆప్షన్ 4లో కరెక్ట్గా ఉంది. సో డిక్షనరీ ఆర్డర్లో అడిగేది మనం జనరల్గా చూసి చెప్పేయచ్చండి. సో కొంచెం డౌట్స్ ఉంటేనే చూసుకోండి. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ది వర్డ్. సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో దేని స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంది అంటున్నాడు. సో దేని యొక్క స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంది అంటున్నాడు. సో కాన్సైన్షియస్. సో ఆప్షన్ 2లో కరెక్ట్గా ఉందండి. CONSCIENTIOUS కాన్సైన్షియస్. ఓకేనా. ఈ స్పెల్లింగ్స్ అనేది మాత్రం కొంచెం బట్టి పెట్టాలండి. కొంచెం స్పెల్లింగ్స్ మాత్రం కొంచెం బై హార్ట్ చేసి నేర్చుకో. డిఫికల్టీ వర్డ్స్ అన్నీ కూడా కొంచెం ప్రాక్టీస్ చేయాలండి. సో లేదంటే మార్క్స్ అనేది లాస్ అవుతాం. నెక్స్ట్ ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ యూజ్డ్ టు ఇండెఫినిట్ ఆర్టికల్ బిఫోర్ ఏ నేమ్ టు ఇండికేట్ దట్ the person is known to the speaker by name only. Identify the sentence that used the indefinite article before name to indicate that the person is known to the speaker by the name only. అంటే ఇండెఫినెట్ ఆర్టికల్ని యూస్ చేశారు నేమ్ ముందు. సో నేమ్ ముందు ఇండెఫినెట్ ఆర్టికల్ని యూస్ చేశారు. అది ఎలా ఉండాలంట? టు ఇండికేట్ దట్ ద పర్సన్ ఈజ్ నోన్. ఆ పర్సన్ తెలుసు అంట. ఆ పర్సన్ తెలుసు అంటే ఆ పర్టికులర్ పర్సన్ గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడాలండి. ఆ ఎగ్జాక్ట్ పర్సన్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఆ మీనింగ్లో ఏది ఉందో చూసుకోవాలండి. సో ఏ డాగ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఇక్కడ ఏ డాగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎనీ డాగ్ అనేసి. సో ఆ పర్టికులర్ డాగ్ గురించి మనం మాట్లాడట్లేదండి. సో ఆప్షన్ 2 అనేది కాదు. ఐ మెట్ ఏ మెజీషియన్ లాస్ట్ వీక్. సో ఇక్కడ ఏ మెజీషియన్ అంటే కూడా మీనింగ్ ఏంటి? ఎనీ మెజీషియన్. సో ఎవరైనా అయి ఉండొచ్చు. సో 4 కూడా కాదు. ఏ మిస్ లిల్లీ హ్యాస్ కమ్ ఫర్ యూ డాడ్. ఏ మిస్ లిల్లీ. నెక్స్ట్ హీ థింక్స్ హీ ఈజ్ ఏ నెపోలియన్. ఆప్షన్ 3 హీ థింక్స్ హీ ఈజ్ ఏ నెపోలియన్. సో ఇక్కడ కూడా కంపారిజన్లో కరెక్ట్గా లేదండి. సో 3లో కూడా మనం ఆ ఎగ్జాక్ట్ పర్సన్ గురించి మాట్లాడట్లేదు. ఇంకా మిగిలింది ఏంటండి? ఆప్షన్ 1. సో ఆప్షన్ 1. సో ఏ మిస్ లిల్లీ హ్యాస్ కమ్ ఫర్ యూ డాడ్ అంటే వాళ్ళ డాడీకి చెప్తున్నాడు మిస్ లిల్లీ అనే పర్సన్ నీ కోసం వచ్చింది అని. మిస్ లిల్లీ అనే పర్సన్ నీ కోసం వచ్చింది. సో ఆ నేమ్ ముందు ఇక్కడ ఆర్టికల్ని కరెక్ట్గా యూస్ చేశారండి. సో నేమ్ మిస్ లిల్లీ అనే నేమ్ ముందు ఆర్టికల్ని యూస్ చేశారు. సో ఇక్కడ మిస్ లిల్లీ అంటే ఎవరు? సో ఎవరైతే వాళ్ళ డాడీ కోసం వచ్చారో ఆ పర్సన్ అంటే డాడీ కోసం వచ్చిన పర్సన్ గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే ఆ పర్సన్ ఎవరో మనకు తెలుసు ఇక్కడ కాబట్టి ఆప్షన్ 1 తీసుకోవాలండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76 చూద్దాము. డాష్ ద మెయిన్ ఇష్యూ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఫైన్. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆ బ్లాంక్లో మ్యాచ్ అయ్యే ప్రిపోజిషన్ ఏది అంటున్నాడు.
డాష్ ద మెయిన్ ఇష్యూ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఫైన్. ఓకేనా, అంటే ఏదో ఇష్యూ వచ్చింది, ఇష్యూ అయితే ఉంది ఇక్కడ. సో ఏదో ఇష్యూ ఉంది, అయినప్పటికీ అంతా బాగానే ఉంది అంటున్నారు, అవునా. డాష్ ద మెయిన్ ఇష్యూ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఫైన్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఫైన్ అంటున్నాడు. ఏదో మెయిన్ ఇష్యూ ఉంది, అయినప్పటికీ అంతా బాగుంది అంటున్నాడు. సో ఇక్కడ ఏది మనం కరెక్ట్గా యూజ్ చేయాలి? ఓకేనా, 76కి ఆప్షన్ 2 అనేది కరెక్ట్గా యూజ్ అవుతుందండి. ఆప్షన్ 2 మనం యూజ్ చేయాలి. అసైడ్ ఫ్రమ్ ద మెయిన్ ఇష్యూ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఫైన్ అంటే ఆ మెయిన్ ఇష్యూ తప్ప, అసైడ్ ఫ్రమ్ అంటే ఎక్సెప్ట్ ఫర్ ఎక్సెప్ట్ ఫర్ అంటే అది తప్ప అనేసి, ఆ మెయిన్ ఇష్యూ తప్ప ఎవ్రీథింగ్ ఎల్స్ అంటే మిగతావంతా బాగుంది అనేసి, అంటే ఆ ఒక్క ఇష్యూ తప్ప, ఆ మెయిన్ ఇష్యూ తప్ప మిగతావంతా బాగానే ఉంది అనేసి ఈ మీనింగ్ అండి. సో 76కి అసైడ్ ఫ్రమ్ అనేది మనం యూస్ చేయాలి. నెక్స్ట్ 77, పర్హాప్స్ ద పోలీస్ హ్యాడ్ టు సెట్ హిస్ హౌస్ ఆన్ ఫైర్ టు ఫోర్స్ హిమ్ అవుట్. చూస్ ద సినానియం దట్ మీన్స్ ఫోర్స్. సో ఫోర్స్కి సినానియం ఏంటి అంటున్నాడు. సినానియం అంటే ఏంటి? మీనింగ్. సో ఫోర్స్కి మీనింగ్ ఏంటి? డైరెక్ట్గా పెట్టాలి, మీనింగ్ తెలిస్తే పెట్టేస్తాం, లేదంటే ఏం చేయలేం. సో ఫోర్స్ అంటే మీనింగు కంపెల్. సో ఫోర్స్ అన్నా కంపెల్ అన్నా ఒకటే అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78, హీ ఆల్సో ఫెల్ట్ ఏ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ ఏ ఫెలో స్టూడెంట్ మిలేవా మ్యారిక్ హూమ్ హీ ఫౌండ్ టు బి ఏ క్లవర్ క్రియేచర్. చూస్ ద ఆంటోనియం ఆఫ్ ది వర్డ్ క్లవర్. సో క్లవర్కి ఆంటోనియం ఏంటి అంటున్నాడు. అంటే క్లవర్కి ఆపోజిట్ వర్డ్, ఆంటోనియం అంటే ఆపోజిట్ వర్డ్ ఏంటి? సో క్లవర్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? డల్. సో క్లవరు డల్లు ఆపోజిట్ వర్డ్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79, సెలెక్ట్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ షీ సెడ్ ఐ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్. కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే మనం చూసుకోవాలండి. డైరెక్ట్ స్పీచ్ ఇచ్చారు, ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేయాలి. సో డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి రాసేటప్పుడు ఏం చేయాలండి? టెన్స్ అనేది మారుతుంది, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, టెన్స్ అనేది మారుతుంది. సో ఇక్కడ హ్యావ్ ఉంది కాబట్టి హ్యావ్ అనేది హ్యాడ్గా మారాలండి. హ్యావ్ అనేది హ్యాడ్గా మారాలి. సో హ్యావ్ అనేది హ్యాడ్గా మారాలి. సో ఆప్షన్ 1లో హ్యాడ్ లేదు కాబట్టి ఆప్షన్ 1 కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో హ్యాడ్ ఉంది, థర్డ్ ఆప్షన్లో హ్యాడ్ ఉంది. సో ఫోర్త్ ఆప్షన్లో కూడా హ్యాడ్ లేదండి, సో ఫోర్త్ కూడా కాదు. మిగిలింది 2, 3. సో 2, 3లో ఏది కరెక్ట్గా ఉంది? ఇక్కడ క్వశ్చన్లో అయ్యి ఉంది కదండి. సో క్వశ్చన్లో అయ్యి ఉంది, బట్ ఇక్కడ సెకండ్ ఆప్షన్లో షీ వచ్చింది, థర్డ్ ఆప్షన్లో అయ్యే ఉంది. ఓకేనా, సో క్వశ్చన్లో అయ్యి ఉన్నప్పుడు ఇక్కడ అయ్యి అంటే ఎవరండి? ఆ షీ కదా. సో అయ్యి అనేది షీగా మారాలండి. ఓకేనా, సో హ్యావ్ అనేది హ్యాడ్గా మారాలి, ఐ అనేది షీగా మారాలి. సో ఆప్షన్ 2లో కరెక్ట్గా యూస్ చేశారు కాబట్టి 79th క్వశ్చన్కి 2 అనేది కరెక్ట్ ఆన్సర్. 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో మళ్ళీ చెప్తా, మీకు అర్థం కాకపోయినా డౌట్స్ని చూసుకోండి. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చి రాసేటప్పుడు ఐ అనేది షీగా మారాలి, హ్యావ్ అనేది హ్యాడ్గా మారాలి. సో ఏ ఆప్షన్లో కరెక్ట్గా ఉందంటే సెకండ్ ఆప్షన్లో కరెక్ట్గా ఉంది. సో ఐ షీగా మారింది, హ్యావ్ హ్యాడ్గా మారింది. కాబట్టి 79th క్వశ్చన్కి 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80, సుధా హ్యాడ్ టు డాష్ హెర్ ప్లాన్స్ టు ట్రావెల్ డ్యూ టు అన్ఎక్స్పెక్టెడ్ సర్క్యూమ్స్టాన్సెస్. సుధా హ్యాడ్ టు డాష్ హెర్ ప్లాన్స్ టు ట్రావెల్ డ్యూ టు అన్ఎక్స్పెక్టెడ్ సర్క్యూమ్స్టాన్సెస్. అంటే ఏదో అనుకోని కారణాల వల్ల తన ప్లాన్స్ని ఏం చేసింది అనే మీనింగ్ అక్కడ వస్తుందండి. సో ఏదైనా అనుకోని కారణాల వల్ల మనం ఏదైనా ప్లాన్ చేసుకుంటే వాటిని ఏం చేస్తాము? పోస్ట్ పోన్ చేసుకుంటాం. సో ఆ మీనింగ్తో వచ్చే ఆప్షన్ 4 అండి. సుధా హ్యాడ్ టు పుట్ ఆఫ్ హెర్ ప్లాన్స్. సో పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్ అని మీనింగ్, పోస్ట్ పోన్ ఆర్ క్యాన్సిల్. ఓకేనా, సో పుట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి? పోస్ట్ పోన్ అని లేదా క్యాన్సిల్ అనే మీనింగ్ వస్తుందండి. సో క్యాన్సిల్ అనే మీనింగ్ వస్తుంది.
ఓకే. సో సుధా హ్యాడ్ టు పుట్ ఆఫ్ హెర్ ప్లాన్స్ టు ట్రావెల్ డ్యూ టు అన్ఎక్స్పెక్టెడ్ సర్కమ్స్టాన్సెస్. పుట్ ఆఫ్ అంటే క్యాన్సిల్ ఆర్ పోస్ట్ పోన్ అని మీనింగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. హౌ లాంగ్ హ్యావ్ యూ అండ్ బిల్ నోన్? హౌ లాంగ్ హ్యావ్ యూ అండ్ బిల్ నోన్? ఓకే, అంటే యూ అంటే నువ్వు, బిల్లు. సో నువ్వు బిల్లు ఎంతకాలంగా తెలుసు అంటున్నారండి. సో నీకు బిల్లు అంటే 2 పర్సన్స్ ఉన్నారు ఇక్కడ. సో హౌ లాంగ్ హ్యావ్ యూ అండ్ బిల్ నోన్. సో యూ అనేది ఒక పర్సన్, బిల్ అనేది ఇంకో పర్సన్ అండి. సో 2 పర్సన్స్ ఉన్నప్పుడు మనం ఏం యూస్ చేయాలి? ఈచ్ అదర్ యూస్ చేయాలి. సో ముందు 2 రాదండి, ముందు 2 రాదు కాబట్టి 3 తీసుకోకూడదు. సో హౌ లాంగ్ హ్యావ్ యూ అండ్ బిల్ నోన్ ఈచ్ అదర్, నోన్ ఈచ్ అదర్. సో 2 పర్సన్స్ ఉన్నప్పుడు ఈచ్ అదర్ యూస్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82. ఐడెంటిఫై ద ఇంటర్జెక్షన్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఐడెంటిఫై ద ఇంటర్జెక్షన్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. యాక్ దిస్ మిల్క్ ఈజ్ సోర్. యాక్ ఎక్ దిస్ మిల్క్ ఈజ్ సోర్. ఆ మిల్క్ బాగాలేదంట, పుల్లగా ఉంది అంటున్నాడు. సో ఇక్కడ ఇంటర్జెక్షన్ ఏంటి? సో ఈ సింబల్ ఎక్కడ ఉంటే అదే ఇంటర్జెక్షన్. అవునా, సింపుల్గా చెప్పేయచ్చు. సో ఇది ఇంటర్జెక్షన్. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. సో పారాగ్రాఫ్ చదివి మనం ఆన్సర్ పెట్టాలి. పారాగ్రాఫ్ చదివి మనం ఆన్సర్ పెట్టాలండి. ఓకే. ఇండియాస్ డైవర్స్ వైల్డ్ లైఫ్ ఈజ్ ఏ testament to its rich natural heritage. The Bengal tiger roams the dense forest of the Sundarbans, while the Indian elephant is found in the lush Western Ghats. National parks like Ranthambore and Kaziranga project endangered species and offer a glimpse into the country's thriving ecosystems. India's wildlife is an integral part of its natural beauty and environmental conservation efforts. సో ఈ పారాగ్రాఫ్ చదివి మనం మీనింగ్ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదండి. సో మీనింగ్ తెలియకపోయినా ప్రాబ్లం ఏం లేదు. సో ఆన్సర్ ఏంటో మనం ఈజీగా చెప్పేయచ్చండి. చూద్దాం. క్వశ్చన్ ఏంటి? ద బెంగాల్ టైగర్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద డెన్స్ ఫారెస్ట్ ఆఫ్ ది డాష్. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఈ క్వశ్చన్లో ఇచ్చిన సెంటెన్స్ ఎక్కడుంది? ద బెంగాల్ టైగర్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద డెన్స్ ఫారెస్ట్ ఆఫ్. సో ఎక్కడుందండి అది? ఇక్కడ ఉంది. అవునా, ఇక్కడ ఉంది. సో లాస్ట్లో ఏమొచ్చింది? సుందర్బన్స్. ఈ సెంటెన్స్ తర్వాత సుందర్బన్స్ వచ్చింది. సో ఆప్షన్ ఏంటి? సుందర్బన్స్ అండి. సో ద బెంగాల్ టైగర్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద డెన్స్ ఫారెస్ట్ ఆఫ్ ది సుందర్బన్స్. సో ఆ సెంటెన్స్ ఎక్కడుందో చూసుకొని అది ఫిల్ చేసేయడమే అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84. ఐడెంటిఫై ద నేషనల్ పార్క్స్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్. ఈ ప్యాసేజ్లో మెన్షన్ చేసిన నేషనల్ పార్క్స్ ఏంటి అంటున్నాడు. ఇక్కడ ఏమున్నాయి? నేషనల్ పార్క్స్ ఏమున్నాయండి? రణతంబోరు, కజిరంగా. ఎక్కడుంది? రణతంబోరు, కజిరంగా. సో ఆప్షన్ 3లో ఉందండి. ఆప్షన్ 3లో ఉంది. సో 84th క్వశ్చన్కి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా అండి. సో మొత్తం 24 క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. సో ఇక్కడతో ఈ క్వశ్చన్ పేపర్ కంప్లీట్ అయిందండి. సో నెక్స్ట్ టుమారో ఆఫ్టర్నూన్ సెషన్లో అడిగిన క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం వల్లనే మీకు సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. సో నేను చెప్పే క్లాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సో తద్వారా మీరు సెర్చ్ చేసుకోవాల్సిన పని లేదు. అంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరికైతే ఈ వీడియోస్ ఈ క్లాస్ యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.